అనిల్ ఏంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సతీమణికి కూడా టికెట్ అంటున్నారు. ఆమెను కూడా కావలి బరిలో నుంచి నిలబెడతారని చెప్తున్నారు. కావలి కృష్ణారెడ్డిని అక్కడి నుంచి మరలా ఉదయగిరికి ఏదో ట్రాన్స్ఫర్ చేస్తారని చాలా విచిత్రంగా జరుగుతున్నాయి. అసలు ఎప్పుడు ఏ నిమిషం ఏం జరిగిద్దో తెలియదు, కానీ ఎవరి క్లిక్ ఎప్పుడు ఎవరు వస్తుందో ఎవరికి ఇది వస్తుందో, కానీ ఇదేదో లక్కీ డ్రా బంపర్ డ్రా తీసినట్టుగా ఉంది. మొత్తానికి రాజకీయాల్లో ఈ సీట్లకు సంబంధించి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా లక్కీ డ్రా బంపర్ డ్రా తీస్తూ ఉన్నారు. ఎవరు చూస్తే వాళ్ళు అనౌన్స్ చేస్తున్నట్టున్నారు. మరి ఇక్కడ చూస్తేనేమన్నా ఇదొక కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతున్నట్లుగా జరుగుతూ ఉంది. ఏంటి అనిల్, మొత్తానికి ఆదాల ప్రభాకర్ రెడ్డిని మరలా తీసుకోవాలనేటువంటి ఉత్సాహవంతులైనటువంటి వారు మొత్తానికి తెలుగుదేశం పార్టీలో ఉన్నారు అని అంటే నిజంగా చాలా ఆశ్చర్యకరమైనటువంటి అంశమే. 2019లో ఆయన వెళితే ఎంత అన్యాయం చేశారు, ఎంత దుర్మార్గంగా చేశారని చెప్పని పార్టీ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకించినాయి. మరలా 5 సంవత్సరాలు మరలా ఆయన వస్తారనగానే ఆహా ఓహో అని చెప్పని హారతులు బట్టి వెళ్ళేటువంటి పరిస్థితి ఉందంటే నిజంగా గొప్ప ఆ మనసనాల, లేకపోతే విలువలు లేనటువంటి రాజకీయమైనటువంటి చూసి సిగ్గుపడాలా ఏంటో అర్థం కావట్లేదు. కానీ మొత్తానికి సరే, నీ వర్షం నువ్వు చెప్పు అనిల్. కాదు సార్, రాజకీయాల్లో ఏ నిమిషానికి ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేరని ఒక చెప్పాలి. ఎందుకంటే గత ఎన్నికల్లో ఎలాంటి పరిస్థితులు పరిణామాలు కనిపించాయో అందుకు భిన్నమైన పరిస్థితులు ఈసారి ఎన్నికల్లో కనిపిస్తాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లా వైసీపీకి కంచుకోట. కడప జిల్లా తర్వాత అంత కంచుకోటగా ఉన్న జిల్లా ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన నాటి నుంచి అది నెల్లూరు జిల్లానే. అలాంటి నెల్లూరు జిల్లాలో ఆయన కోటకు బీటలు వారుతూ ఉన్నాయి. తాను అనుకున్న మనుషులు, తన వారు అనుకున్న మనుషులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి బై బై చెప్పి సైకిల్ ఎక్కి సవారీ చేయడానికి సిద్ధమైన పరిస్థితి. ఇక ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి విషయానికి మనం వస్తే కనుక తెలుగుదేశంతో గతంలో ఆయనకు ఒక అనుబంధం ఉంది. ఆయన పోటీ చేసి ఓడిపోయిన తర్వాత కూడా కొంత ప్రాధాన్యత ఇచ్చారు. కానీ చివరి నిమిషాలు, గత ఎన్నికల చివరి నిమిషంలో ఎంపీ అభ్యర్థిగా ఉన్న ఆయన సైకిల్కి బై బై చెప్పి ఫ్యాన్ కాల్ని కొంత ఫ్యాన్ కింద సేద తీరారు. కానీ ఇప్పుడు మళ్ళీ ఫ్యాన్కి బై బై చెప్పి సైకిల్ ఎక్కడానికి సిద్ధమయ్యారు. కానీ ఈసారి జరగబోతున్న పరిణామం ఏంటంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరిన ఆయన ఈసారి ఎన్నికలలో పోటీకి దూరంగా ఉండాలని భావిస్తూ ఉన్నారు. ఆయన రాజకీయ వారసుడిగా ఆయన అల్లుడిని ఎన్నికల బరిలో నిలపాలనేది ఆయన ఆలోచనగా కనిపిస్తూ ఉంది. దీని మీద తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతోనూ ఇతర నేతలతో కూడా సంప్రదింపులు జరిపినట్లయితే మనకు ఒక సమాచారం అందుతూ ఉంది. ఆ సమాచారం మేరకు కొవ్వూరు నుంచి కూడా ఏదైతే ఉందో నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి కూడా ఆయన ఆదాల ప్రభాకర్ రెడ్డి అల్లుడు పోటీ చేసే అవకాశం. ఇక కావలి నుంచి ఎవరైతే ఉన్నారో నెల్లూరు జిల్లాలో వైసీపీలో కీలక నేతగా రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సతీమణి ఆమె కావలి నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేసే అవకాశం ఉన్నట్లు చెప్తా ఉన్నారు. ఆమె సొంత నియోజకవర్గంగా కావలి ఉన్నట్లు కూడా పార్టీ వర్గాల ద్వారా తెలుస్తూ ఉంది. ఇక నెల్లూరు పార్లమెంటుకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వీరితో పాటు మాగుంట శ్రీనివాసరెడ్డి ఒంగోలు ఎంపీగా కూడా తిరిగి పోటీ చేసే అవకాశం ఉంటుందంటూ కూడా తెలుస్తోంది. ముగ్గురు రెడ్లు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన సామాజిక వర్గంలో కొంత కీలకంగా, ఆర్థికంగా, రాజకీయంగా కీలకమైన వ్యక్తులు ఈరోజు ఉమ్మడి నెల్లూరు జిల్లా నుంచి బై బై చెప్పి సైకిల్ ఎక్కడానికి సిద్ధమైన పరిస్థితి. అంటే ఈ రకమైన వాతావరణాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఊహించి ఉండరు. ఎందుకంటే కడప జిల్లా లాంటి తర్వాత నెల్లూరు జిల్లా మాత్రమే వైసీపీకి అంత హార్డ్ కోర్గా కూడా ఎప్పటి నుంచో పనిచేస్తూ హోల్డ్గా కూడా జిల్లా ప్రజలు కావచ్చు, క్యాడర్ కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరిస్తూ వచ్చారు. కానీ ఈసారి జిల్లాలో ఉన్న 10 సీట్లలో కేవలం 1-2 స్థానాలకే వైసీపీ పరిమితం కాబోతా ఉంది. పరిమితం చేస్తామంటూ కూడా వైసీపీని వీడుతున్న నేతలు చెప్తున్న పరిస్థితి కూడా. అంటే తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి ప్రస్తుతానికి రాబోయే రోజుల్లో బీజేపీ యాడ్ అవుతుందో లేదో చూడాలి సార్. ఈ కూటమి ఏదైతే ఉందో చాలా ప్రజల్లో విస్తృతంగా మైలేజ్ తీసుకొని రాబోయే అనిల్ ఇప్పుడు మరి అనిల్ నెల్లూరులో గనక మరి 10కి 10 స్థానాలు వైసీపీ గెలిచింది. ఇప్పుడు 10కి 8 స్థానాలు తెలుగుదేశం కైవసం చేసుకునే దిశగా వెళ్తున్నారంటున్నారు. సరే, అంటే ఇప్పుడు ఆల్రెడీ సరే కోటమిరెడ్డి సేదరెడ్డి గారు ఎప్పుడో వచ్చారు, ఆనం రామనారెడ్డి గారు ఎప్పుడో వచ్చారు, అట్లాగే మేకపాటి కుటుంబం వారు ఎప్పుడో వచ్చారు. ఇప్పుడు వేమిరెడ్డి గారు వస్తున్నారు, వేమిరెడ్డి గారు సత్యమణి అంటున్నారు, అట్లాగే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు అల్లుడు అంటున్నారు. దాదాపు 5-6 స్థానాలకి 7 స్థానాలకి మొత్తం వైసీపీ అభ్యర్థులే ఉన్నట్లున్నారు కదా. మరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు 5 సంవత్సరాలు పనిచేసినటువంటి, పోరాడినటువంటి అభ్యర్థులు, సుదీర్ఘకాలం నుంచి యుద్ధం చేసినటువంటి అభ్యర్థులు, మరి వారేమైపోతారు? అంటే ఈ 5 ఏళ్ళు కష్టపడి పనిచేసిన వారికి ప్రత్యక్ష పోటీ కాకుండా పరోక్షంగా కూడా అవకాశాలు కల్పించాలనేది పార్టీ అధినాయక. ఓ సూపర్.
స్థితిగతులు, వారికి ఉన్న బంధుగణం, ఇతర రాజకీయ స్థానికత, రాజకీయ చిత్రత, వీటన్నిటికి ఎవరైతే ఉన్నారో ఈ 5 ఏళ్లు కష్టపడిన తెలుగుదేశం పార్టీ తెలుగు తమ్ముళ్ళకి కొంత భంగపాటు వారి వల్ల తప్పదనే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మెజార్టీ షేర్ అయితే అధికార పార్టీ నుంచి వలస వచ్చిన నేతలకే దక్కే పరిస్థితి. అయితే తెలుగుదేశం జనసేన కూటమి కూడా గెలిపే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తా ఉంది. గతంలో కూడా రాజకీయ ఫిరాయింపుదారులకు అవకాశాలు అన్ని పార్టీలు ఇచ్చిన నేపథ్యంలోనే కొంచెం ఎక్కువ పాలు ఈసారి పసుపు దళపతి చంద్రబాబు అయితే ఆ దిశగా ఆలోచన చేస్తున్నట్లు ఏదైతే సింహపురి జిల్లా విషయంలో కూడా కొంత చర్చ జరుగుతా ఉంది. 1-2 రోజుల్లో ఈ అంశానికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఇంకొక చిన్న విషయం సార్, సీట్ల సర్దుబాటు, సీట్ల ప్రకటన కనుక చేయలేకపోతే అధికార పార్టీ నుంచో ఇంకో పార్టీ నుంచో ఇంకొక వ్యాపారస్తులు ఇట్లాంటి రంగంలోకి వస్తూనే ఉంటారు. ఇప్పుడు దాకా పనిచేసినటువంటి తెలుగు తమ్ముళ్ళు లేకపోతే పార్టీ కీలక నేతలు ఎవరైతే ఉన్నారో వారికి ఖచ్చితంగా మొండి చెయ్యే మిగిలే పరిస్థితి ఉంది. అందుకే అదే గెలిచేటువంటి అభ్యర్థులకే స్థానాలు అనేటువంటి దాంట్లో ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లున్నారు. సరే గెలిస్తేనే కదంట్లే పాపం అధికారం ఉంటేనే కదా వారికి ఏం చేయాలన్నా వీరికి ఏం చేయాలన్నా పార్టీలు ఉండాలన్నా పార్టీలు నడవాలన్నా అటువంటి పరిస్థితి ఉండేది. ఓకే అనిల్, రైట్.